తిరుమలలోని పరకామణిలో వినాయక స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగి పెంచలయ్య రోజు మాదిరిగానే ఇవాళ ఉదయం విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పరకామణిలో ప్రవేశించిన అతడు 100 గ్రాముల బంగారం బిస్కెట్ను కొట్టేశాడు. అయితే కొట్టేసిన ఆ బంగారాన్ని అతడు ఎవరికీ అనుమానం రాకుండా వ్యర్థాలను తరలించే ట్రాలీలో దాచిపెట్టాడు. దీంతో అప్పటికే అప్రమత్తమైన విజిలెన్స్ టీం పెంచలేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడి నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకుని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేవాలయంలో ఉదయం 6:30కు పూజారి గారు వచ్చి ఈ విధంగా ఊళ్ళో దొంగతనం జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల చూస్తే మన కమ్యూనిటీ హాల్ పక్క సందులో 2 హుండీలు పాల్గొట్టి మొత్తం చిల్లరంతా తీసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. గుడి లోపల దీపాలు పెట్టిన దానిపైన అచ్చులు కనపడుతున్నాయి. పోలీసు వాళ్ళు అయితే చాలాసార్లు హెచ్చరించారు పెట్టుకోమనేసి, కెమెరా వేసాము. ఈ లోపల ఇంత జరిగిపోయింది. వారం ముందే చెప్పారు పోలీసు వాళ్ళు అయితే. అదే అండి జరిగింది. అనుమానం అంటే ఇక్కడ చాలా మంది బయట వాళ్ళు వచ్చిపోతూనే ఉన్నారు. లోకల్స్ అయితే బాగా తక్కువ ఉన్నారు. బయట వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎవరెవరో వస్తున్నారు, పోతూనే ఉన్నారు. చాలా గుంపులుగా వస్తూనే ఉన్నారు. సీసీ కెమెరా లోకల్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 1 గంట వరకు తిరుగుతూనే ఉంటారు. 1 గంట పైన ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది అనుమానం. అది ఎవరనేది కరెక్ట్గా తెలియదు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర బయట వాళ్ళు, పని వాళ్ళు వీళ్ళు ఈ తాగుబోతోళ్ళు ఎక్కువైపోయారు చాలా మంది. తిరుమలలోని పరకామణిలో వినాయక స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగి పెంచలయ్య రోజు మాదిరిగానే ఇవాళ ఉదయం విధులకు హాజరయ్యాడు. ఇక ఈ క్రమంలోనే పరకామణిలో ప్రవేశించిన అతడు 100 గ్రాముల బంగారం బిస్కెట్ను కొట్టేశాడు. అయితే కొట్టేసిన ఆ బంగారాన్ని అతడు ఎవరికీ అనుమానం రాకుండా వ్యర్థాలను తరలించే ట్రాలీలో దాచిపెట్టాడు. దీంతో అప్పటికే అప్రమత్తమై ఉన్న విజిలెన్స్ టీం పెంచలేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడి నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకుని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. మొత్తం మీద తిరుమలలో అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున కొంతమంది దొంగలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి మొత్తం కూడా ఆలయంలో ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి హుండీని అక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇతర ప్రాంతంలో దాన్ని కట్టర్లతో కట్ చేసి హుండీలో ఉన్నటువంటి నగదు, డబ్బు అదంతా కూడా తీసేసుకొని ఖాళీ హుండీని తిరుమల బాలాజీ కాలనీలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు ఏంటనే దానిపైన. ఎందుకంటే వలసలు ఉన్న భాగంగా అంటే రోడ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే అక్కడ వచ్చి ఈ ఘటన అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కూలీలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ ఘటనకు పాల్పడ్డారా, లేదంటే నిజంగానే దొంగలు దీనికి సంబంధించి దోచుకుని వెళ్లారా అనే దానిపైన దగ్గరలో అంటే ఆలయం వద్ద సీసీ కెమెరాలు లేవు. దరిదాపుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా మొత్తం ఫుటేజీలని స్వాధీనం చేసుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అందులో భక్తులు సమర్పించినటువంటి నగదు, కానుకలు కాబట్టి మరి ఎంత మొత్తంలో ఉంటాయనేది ఇంతవరకు కూడా అధికారులు అయితే చెప్పడం లేదు. అయితే ఈ ఘటన జరిగిన మరి కాసేపట్లోనే తిరుమల ఆలయానికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే అంటే మామూలుగా ప్రతిరోజుకి బంగారు ఆభరణాలు, డాలర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దాదాపుగా 100 గ్రాములకు సంబంధించినటువంటి బంగారుకి సంబంధించిన డాలర్ ని కూడా కొట్టేయడం జరిగింది. ఆ డాలర్ వెంటనే సీసీటీవీలో గుర్తించినటువంటి విజిలెన్స్ అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఇట్లా ఒక్కసారిగా తిరుమలలో ఇవాళ 2 ప్రాంతాల్లో, ఒకటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఈ రకంగా దొంగలు రెచ్చిపోతే అంటే టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా బంగారు, స్వామివారికి సంబంధించినటువంటి బంగారు డాలర్ ని కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ జరుగుతుందని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్.